అగో ఇతను మా బావనే కదా. ఇక్కడేం చేస్తుండే మొగడు? ఈ రోజు నా మనసులోని మాట చెప్పే వరకు వదిలేదే లేదు మా బావని. బావా ఇక్కడేం చేస్తున్నావు? అనిపిస్తలే అనే ఫోన్ చూస్తున్నా. అయినా ఇంత మంచి కత్తి లాంటి మరదలు నేను ఉండగా ఆ ఫోన్లో ఏముంటది? ఎప్పుడు ఫోనే చూస్తావు. అయినా ఈ మధ్య ఎక్కడుంటున్నావు బావా? కనబడతలేవు నువ్వు. నేను ఎక్కడుంటే నీకెందుకు, నేను ఏం చేస్తే నీకెందుకే? నేను నీ మరదల్ని బావా బరాబర్ అడుగుతా, అడిగే హక్కు నాకు లేదా? అయినా నీ మంచి చెడు చూసుకునే బాధ్యత నాదే కదా. నా మంచి చెడు నువ్వేందే చూసుకునేది? నీ పని నువ్వు చేసుకోపా. నన్నేం పో అంటావా? అయినా నువ్వు ఇట్లా వినవు గాని ఏయ్ మర్యాద నా ఫోన్ ఇవే ఇవ్వా ఇవ్వు చెప్తున్నా. ఇవ్వా ఫోన్ ఇచ్చి. ఇవ్వా అరే ఇవ్వా నేను చెప్తున్నా, అయ్యో మంచిగా ఉండదు. ఇవ్వా. అరే ఇవ్వవే. అరే ఏందే నువ్వు చెప్పాలన్నావా? చెప్పు. బావా అది 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 బావా, నువ్వంటే నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం బావా. నేను చూడకుండా ఉండలేకపోతున్నా, నీతోనే మాట్లాడాలనిపిస్తుంది. నువ్వంటే నాకు చాలా ఇష్టం బావా. కాదు కాదు ప్రేమ. నువ్వంటే నాకు చాలా ఇష్టం బావా. ఐ లవ్ యూ బావా. సిరి అర్జెంటా? వస్తున్నా. ఏంది సిరి అర్జెంట్గా ఫోన్ చేసి రమ్మన్నావు? కొంపదీసి మీ అన్న పెళ్లి కొప్పుకున్నాడు అయింది? పెళ్ళ? ఏం మాట్లాడుతున్నావు శివ? నీకు నాకు పెళ్ళ? అసలు ఇంట్లో తినడానికి నీకు తిండి కూడా గతి లేదు. నిన్ను నేను లవ్ చేసిన అనుకుంటున్నావా ఇన్ని రోజులు? కాదు, టైం పాస్ చేసిన. మా అన్న నాకు సంబంధం చూసిండు, నేను ఆల్రెడీ పెళ్లికి ఫిక్స్ అయినా. నేను చెప్తున్నా, నన్ను మర్చిపో. ఏంది సిరి ఏం మాట్లాడుతున్నావు? నీకు మతి ఉందా అసలు? అంటే ఇన్ని రోజులు ప్రేమించిందంతా ఉన్నదే మాట్లాడుతున్నా శివ. ఇన్ని రోజులు నేను నిన్ను లవ్ చేసిన అనుకుంటున్నావు కదా? కాదు, టైం పాస్ చేసిన. అర్థమైతుందా? అంటే ఇదంతా అబద్ధమా? అదే కదా నేను చెప్పేది. ఈ విషయం మా అన్నకు తెలిసిందనుకో నేను చంపేస్తాడు. నీ అంగల్ నువ్వు ఉండు, నా అంగల్ నేను పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటా. టైం పాస్ కే నిన్ను నేను ప్రేమించిన అంతే తప్ప నిన్ను నేను పెళ్లి చేసుకొని పిల్లల్ని అనేందుకు కాదు. అర్థమైతుందా? ఇంకోసారి నా వెంట ప్రేమ ప్రేమ అని పడ్డావనుకో మంచిగా ఉండాలి శివ. సిరి ఒకసారి నా మాటిని సిరి. అరే మామ, ఇంకెన్ని రోజులు అదే అమ్మాయిని నచ్చుకొని బాధపడతావు? ఇప్పటికైనా అమ్మాయిని మర్చిపో మామ, నా మాటని మామ, మర్చిపో అమ్మాయిని. అరే నిన్ను కాదని అమ్మాయి పెళ్లి చేసుకుని అమ్మాయి అక్కడ ఆపి ఉన్నది. అక్కడ నువ్వెందుకు అసలు బాధపడుతున్నావు? నా మాటిని రా, అమ్మాయిని మర్చిపోరా. అరే నాతో అయితలేదురా మామ, నేను సిరిని మర్చిపోలేకపోతున్నా. నేను ఏం తక్కువ చేసినా చెప్పు దానికి. ఇప్పుడు చూడు, ఎంతో మంచిగా ఎవరినో పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉంది, కానీ నా వల్ల కావట్లేదురా. పిచ్చి లేస్తుంది నాకు. అరే నిన్ను ప్రాణంగా ప్రేమించిన మీ మరదలు పెళ్లి చేసుకోరా, నువ్వు ఆపి ఉంటావు. సరేరా మామ, మీరు చెప్పినట్టుగానే మా మరదల్ని పెళ్లి చేసుకుంటా. సిరి సిరి ఇంకెంతసేపు? నాకు ఆఫీస్ టైం అవుతుంది. లంచ్ బాక్స్ రెడీ అయిందా లేదా? తీసుకొస్తున్నానండి. ఏమైంది సిరి? మనకు పెళ్ళి ఎన్ని రోజులు అవుతుంది? శోభనమైందా? ఇప్పటికి కాలేదు. ఏమనంటే ఇంట్లో ఉన్నా బయట ఉన్నా అంటున్నాం, లేకపోతే పూజలు వ్రతాలు అంటున్నాం. ఏదో వంక చెప్పేసి అయితే శోభనంగా జరగకుండా చేస్తున్నాం.
ఇంకా నా వల్ల కాదు. నేను ఈరోజు ఆఫీస్కి వెళ్ళి జల్ది వస్తా. నువ్వు రెడీ అయి ఉండు. మనకి ఇలా జరగాల్సిందే శోభన. అది కాదండి, ఇప్పుడే మనకు పిల్లలు ఎందుకు, ఇంకా కొన్ని రోజులు ఆగుదామండి. అయినా ఈ పూజలు వ్రతాలు చేసేది మన ఇద్దరి కోసమే కదా. ప్లీజ్ అండి, నన్ను అర్థం చేసుకో. ఏ ఇంకా చాలు, నువ్వు చెప్పింది చాలు. ఇందులో నువ్వు చెప్పింది నేను ఇనుకుంటూ వచ్చిన. ఇప్పుడు నా వల్ల కాదు. నువ్వు అవునన్నా కాదన్నా, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈరోజు మనం మొదటి రాజు జరగాల్సింది. నువ్వు రెడీ అయి ఉంటూ నేను వస్తున్నా. ఛీ, ఇప్పుడే బండి ఖరాబ్ కావాలా? బ్రో 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 చెప్పండి. కొంచెం నా బండి ట్రబుల్ వచ్చింది బ్రో. ఏమనుకోకండి, మా ఇల్లు ఇక్కడే దగ్గరే. డ్రాప్ చేస్తారా? ఇట్స్ ఓకే. సరే బ్రదర్, ఇక నేను వెళ్తా. అయ్యో బ్రదర్, ఇక్కడ దాకా వచ్చినావు, ఇంటికి రా, టీ దాకా వెళ్ళు అని. పర్లేదు బ్రదర్. రా బ్రదర్. రండి బ్రో. సిరి 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 ఏంటండి? సిరి, మన స్కూటీ మధ్యలో ట్రబుల్ ఇస్తే ఈ బ్రోనే మా ఇంటి దగ్గర డ్రాప్ చేసి. బ్రో కూర్చోండి. సిరి, మా ఇద్దరికి టీ పెట్టుకురా. తీసుకో బ్రో. ఈ టాటూ బాగుంది. సిరి, మా భార్య పేరు కూడా సిరే బ్రో. సిరి ఎవరు? నీ లవరా? అదంతా ఒకప్పుడు బ్రో. తను పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉంది. ఒకప్పుడు తను నాకు ఫోన్ చేయకుండా ఉండకపో, తను నాతో మాట్లాడకుండా ఉండకపో, నీకు కనిపించకపోతే చాలా బాధపడేది. కానీ ఇప్పుడు అదంతా ఏం లేదు బ్రో. సరే వదిలేయండి, ఇప్పుడు ఎందుకులేండి. మీరెందుకు బాధపడతారు బ్రో? మీలాంటి మంచి వ్యక్తిని వదులుకున్నందుకు ఆమె బాధపడాలి. సారీ బ్రో, మీ గతాన్ని గుర్తు చేస్తున్నా. పర్లేదు బ్రో. సరే బ్రో, ఇక నేను వెళ్తా. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. ఓకే. సిరి, నేను ఆఫీస్ నుంచి వచ్చే వరకు నువ్వు రెడీ ఉండమని చెప్పినా కదా. పిచ్చోళ్ళ కనబడుతున్నా నేను. ఇప్పుడేం సమాధానం చెప్తా అనుకుంటున్నావు? అవన్నీ కుదరదు. ఈరోజు మనకు శోభన జరగాల్సిందే. అది కాదండి, పొద్దున్నే చెప్పిన కదా నాకు ఇప్పుడు అప్పుడే పిల్లలు వద్దని. ఇవన్నీ కాదే, నాకు నిజం తెలవాలి ఈరోజు. ఈ మనుషులు ఎవరు ఉన్నాడు కాబట్టి నాకు దూరం పెడతాను. చెప్పు, వాడు ఎవడో చెప్పు. చెప్పే, వాడెవడు? అయిపోయింది ఇప్పుడు. అరే తాళం అక్కడే మర్చిపోయినట్టున్నా. ఇందాక వచ్చిండు కదా శివ,
ఆడే నా లబ్బరు. మరి వాడేంది నువ్వే ఇష్టమే అని చెప్పింది కదా. అసలు ఏం జరిగిందంటే అన్న, శివకి నువ్వు చెప్పమన్నట్టే చెప్పినా అన్న. కానీ ఒక్క మాట అన్న, శివ అంటే నాకు ప్రాణం. దయచేసి అన్నేం చెయ్యకన్నా. అది లేకుంటే నేను బతకలేనని నీకు తెలుసు. అయినా కూడా నాతో ఇట్లా చెప్పిస్తున్నావు. కానీ ఒక్క మాట గుర్తుంచుకో అన్న, అది నా లైఫ్లో లేకపోతే నేను హ్యాపీగా ఒక్క గంట కూడా ఉండలేనన్నా. అన్నేం చెయ్యను, నాకు మాట ఇయ్యన్నా. నాకు తెలుసురా చెల్లి, నువ్వు ఈ అన్నయ్య మాట వింటావు. నీ మంచి చెడు చూసుకోవాల్సిన బాధ్యత నాదే గారా. రేపు మన ఇంటికి నేను చూడడానికి పెళ్లి పిల్ల గడుస్తుంది. వాళ్ళ లెక్క వీళ్ళు డబ్బు లేని వాళ్ళు కాదు, అన్ని రకాలుగా మంచిగా ఉన్న వాళ్ళు రా. మరి నేనంటే ఇష్టమైనప్పుడు నేను కట్టిన తల నీకెందుకే? శివ, సిరి, నువ్వు ఇంకా నన్ను మర్చిపోలేదా? అంటే ఆ రోజు చెప్పిందంతా అబద్ధమా? ఎందుకు సిరి, ఎందుకు ఇలా చేసావు చెప్పు. నిన్నెలా మర్చిపోతారా? నువ్వు నా ప్రాణం, ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించిన. నిన్ను వదిలి ఉంటాని ఎలా అనుకున్నావు? ఆ రోజు మా వాళ్ళు నిన్ను చంపేస్తా అన్నారు. నీకెక్కడేం జరుగుతుందో అని భయం కొద్దీ ఈ పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. కానీ ఒక్క మాట మాత్రం నిజం శివ, నేనైనా నా ప్రేమైనా నీకే సొంతం. ఆ ప్లేస్లో నేను ఎవరిని ఊహించుకోలేను. కానీ తప్పు చేసావు సిరి, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. నీకు ఒక విషయం చెప్పాలి నేను. ఇంకేం మాట్లాడకు శివ, నువ్వేమన్నా మాట్లాడితే నా మీద ఒట్టే నేను చెప్తున్నా. కాదు, నాకు ఇప్పటికే శివ ఏం మాట్లాడకని చెప్పిన కదా. కానీ ఒక్కటి మాత్రం నిజం శివ, ఇక్కడ నుంచి నన్ను ఎక్కడికన్నా తీసుకుపో శివ. నిన్ను వదిలికే నేను ఉండలేను. నాకు ఇక్కడ చాలా ఇబ్బంది అవుతుంది శివ. ఏంది బావా, ఎందుకు ఇంత అర్జెంటుగా రమ్మన్నా? సిరి పెళ్లికి ముందు వాళ్ళని లవ్ చేసిందా? ఏ మా సిరి అటువంటిది కాదు. అసలు లవ్ అంటేనే తెలియదు మా సిరికి. నోరు మోయ్, నోరు మోయ్. దానికి ఇష్టం లేని పెళ్లి చేసి నాకంట కట్టిరు. ఎందుకు బావా? నా జీతం నాశనం చేశారు. నోరు ముయ్యాన అంతే, నోరు ముయ్యానప్పుడు నోరు ముయ్యాలంతే. పెళ్ళైన 4 రోజులు అవుతుంది, ఒక్కరోజు నన్ను భర్తగా చూడలేదు. కనీసం ముట్టుగా ముట్టనిస్తలేదు తెలుసా. ఇష్టపడితే ఇష్టపడి నువ్వు ఇచ్చి పెళ్లి చేయాలి. అనవసరంగా నా జీవితం నాశనం చేసిరు. వాడెవడ శివన్ అంట కదా, ఇంకా వాడే లవ్ చేస్తుంది. వాడే కావాలట, వాడంటే పని సత్తుంది. అర్థమవుతుందా నీకు? బావా బావా అట్లా అనకు బావా. నా చెల్లెని మర్చుకుంటా బావా. బావా ప్లీజ్ బావా, నా చెల్లెని తప్పు చేస్తే నేను చెప్పుకుంటా, సరిదిద్దుకుంటా బావా. మా చెల్లెని మార్చుకుంటా బావా. బావా బావా, మీ తొందరపాటు వల్లే దానికి నాకు ఇచ్చి పెళ్లి చేసిరు. అది సుఖంగా ఉండదు, నేను సుఖంగా ఉండా. ప్లీజ్ నేను చెప్పేది, వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుని వాళ్ళు కలిసి ఉంటేనే సంతోషంగా ఉంటారు. ఇటు నేను సంతోషంగా ఉండలేను, అది సంతోషంగా ఉండలేదు. మా చెల్లెని ఒప్పించుకుంటా అంటున్నా కదా బావా. నువ్వు చేస్తావా, నన్ను చేయమంటావు వాళ్ళిద్దరికి పెళ్లి? సరే బావా, వాళ్ళిద్దరికి పెళ్ళి చేద్దాం.
అన్నయ్య అది శివ. అద్దురా చెల్లి, నువ్వు నాకు ఇంకేం చెప్పాలి. నాకు జరిగిందంతా బావ చెప్పిండు. నీకును శివకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. అది బావ కూడా ఇష్టమే. సిరి, నీకు శివానే కరెక్ట్. నేను నిన్ను భార్యగా అనుకున్నా, నువ్వు నా నేరాను కూడా భర్తగా అనుకోలేదు. మన ఇద్దరం కలిసి ఉండలేము సిరి. మీ అన్నకు నేను మొత్తం చెప్పేసి శివ, సిరిని బాగా చూసుకో. నువ్వు అదృష్టవంతుడు. నా సిరి ప్రేమ నీకే. చెల్లె, నిన్ను బాగా పెట్టిండ్రా, నీ మనసును అర్థం చేసుకోలేకపోయింది. సారీ బా. అన్నయ్య అసలిది కదా ఒక సంబరం, ఒక వరసలా కదిలిన క్షణం. ఏవండి, ఎవరిమే? అసలు ఆ మెళ్ళు దండలేంటి? అసలు ఏం జరుగుతుంది? ఆ నెత్తికి బాసింగం ఏంటండి? శివ, ఇంతకు తనెవరు? ఎందుకు అట్లా అడుగుతుంది? చెప్పు శివ. చెప్పండి. నేను అడగాల్సిన మాట అది అడుగుతుంది ఏంటి? అసలు ఎవరది? చెప్పండి, నాకు సమాధానం చెప్పండి. ఎవరది? అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? అసలు నువ్వెవరు శివ? ఆమె ఎవరు? నన్ను అది ఇది అంటుంది ఏంది? నువ్వెందుకు మాట్లాడతలేవు శివ? చెప్పు శివ, ఆమె ఎవరు? నన్ను అట్లెందుకు అంటుంది? నాకు భయం వేస్తుంది. చెప్పు శివ, మాట్లాడతలేవేంది? తను నా భార్య. ఏంది? తను నీ భార్యనా? మరి నాకెందుకు చెప్పలేవు శివ నీ భార్య అని? నువ్వు నాకు ఎక్కడే చెప్పనిచ్చినావు సిరి. నాకు ఆ అవకాశం ఇచ్చినావు చెప్పు. ఆ రోజు నువ్వు నా కోసం నువ్వు పెళ్లి చేసుకుని ఎట్లా వెళ్ళిపోయినావు, ఈ రోజు నీకేమన్నా అవుతుందని నేను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఆయన నీ ఆ పరిస్థితులన్నీ నేను చూసినాక ఎలా ఉండగలని చెప్పు. అందుకే నేను పెళ్లి చేసుకున్నా. ఇదంతా నాకెందుకు చెప్పలేదండి? నన్ను పిచ్చిదాన్ని చేద్దాం అనుకున్నారా? నేను చెప్పేది విను సిరి. నాకు శ్వేత ఎంత ముఖ్యమో నువ్వు కూడా అంతే ముఖ్యం. అసలు ఏం జరిగిందంటే శ్వేత, మన పెళ్లికి ముందే సిరి నిన్ను ప్రేమించుకున్నాం. కొన్ని కారణాల వల్ల తను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే వాళ్ళ అన్న నన్ను ఎక్కడ చంపేస్తాడన్న భయంతో తను ఇష్టం లేని పెళ్లి చేసుకుంది. ఇప్పుడు తను ఉండే విధానం చూసి వాళ్ళ ఇంట్లో వాళ్ళే తప్పక మా పెళ్లి చేయాల్సి వచ్చింది. నన్ను అర్థం చేసుకో. నేను మీ ఇద్దరిని బాగానే చూసుకుంటా, ప్లీజ్. శివ, తప్పంతా నాదే. అప్పుడు నువ్వేదో చెప్తానని చూసినావు, కానీ నేనే ఒట్టేయించుకున్నా. నీకు అసలు మాట్లాడే అవకాశమే ఇయ్యలేను. ఎట్లాగో నా జీవితం నాశనమైంది. ఇప్పుడు నీ జీవితం కూడా నేను నాశనం చేయలేను. సాటి ఆడదానిగా ఆమె గురించి కూడా నేను ఆలోచించాలి. మీరిద్దరు మంచిగా ఉండరు శివ. నేనే ఎక్కడికన్నా వెళ్ళిపోతా. ఎక్కడికి వెళ్తావు అక్క? మనమందరం కలిసే ఉందాం. శివ ఏది చేసినా ఆలోచించే చేస్తాడు. శివ గురించి నాకు బాగా తెలుసు అక్క. ఇప్పుడు నీ గురించి కూడా నాకు అర్థమైంది. అందరం కలిసే ఉందాం. రా అక్క, లోపలికి వెళ్దాం.